హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి బాండి పెట్టుకొని అందులో నేను 1 లీటర్ వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వీటిని కొంచెం వేడి చేసేసుకొని క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే చిట్టి ఆముదం అని దొరుకుతుంది. ఆ క్యాస్టర్ ఆయిల్ని ఒక ఫుల్ బాటిల్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ 2 ఆయిల్స్ని వేడి చేసుకున్న తర్వాతని మనం ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో నేను హెయిర్ ఆయిల్ రెసిపీ షేర్ చేశాను. ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి. కాకపోతే ఈ వీడియో కంటే ఆ ఆయిల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ నాకు చాలా హెల్ప్ అయింది హెయిర్ గ్రో అవ్వడంలో. కాబట్టి నేను ఇంకోసారి హెయిర్ ఆయిల్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆయిల్స్ అన్నీ వేడైన తర్వాత ఇందులో మందారం ఆకులు, ఒక గుప్పెడు గోరింటాకు, కరివేపాకు వీటన్నిటిని వాష్ చేసేసుకొని బాగా ఆరిన తర్వాత నేను ఈ ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. సో హెయిర్ గ్రో అవ్వడానికి హెయిర్ ఆయిలే మంచిదై ఉండాలి అన్నది మాత్రం అపోహ మాత్రమే. ఎందుకంటే ఫస్ట్ మనం స్కాల్ప్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మన స్కాల్ప్ హెల్త్ మెయింటైన్ చేయడానికి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. వాటర్ ఎప్పటికప్పుడు డైలీ 10 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మన హెయిర్ గ్రో అవ్వడంలో చాలా హెల్ప్ అవుతుంది. చూస్తున్నారు కదా. తర్వాత ఈ ఆయిల్లో నేను 2-3 స్పూన్స్ మెంతులు, 2-3 స్పూన్స్ ఆనియన్ సీడ్స్, కలోంజీ అని కూడా అంటారు, అండ్ ఒక చిన్న అలోవెరా ముక్కని పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ని లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ వారంలో ఒక 2-3 సార్లు హెయిర్ వాష్ చేసుకునే 1 గంట 2 గంటల ముందు ఈ ఆయిల్ అప్లై చేసుకున్నా, లేకపోతే నైట్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎప్పటికప్పుడు రిలాక్స్డ్గా ఉంటే మన హెయిర్ గ్రో అవ్వడంని ఎవరు ఆపలేరు. సో చాలామంది హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో అలా ఆలోచించడంలోనే మన స్ట్రెస్ మొత్తం ఎక్కువైపోతుంది. దానివల్ల హెయిర్ గ్రో అయ్యే ఛాన్సెస్ తక్కువ అయిపోతాయి అన్నమాట. సో ఎప్పుడు స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మన స్లీప్ సైకిల్ మెయింటైన్ చేస్తే మన హెయిర్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. 6 to 8 అవర్స్ ఆఫ్ నిద్ర మనకు ఎంతో ముఖ్యం. కాబట్టి మనం నిద్రపోయే గంట ముందే మన మొబైల్స్, టీవీ ఏవైతే వాటన్నిటిని ఆఫ్ చేసేసి రిలాక్స్డ్గా పడుకోవడానికి ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా, వీటిని లో ఫ్లేమ్లో ఈ ఆకులన్నీ క్రిస్పీగా మారేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఆయిల్ చల్లారిన తర్వాత మూత పెట్టేసి నెక్స్ట్ డే చూపిస్తున్నాను నేను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయింది. ఈ ఆకుల్ని బాగా క్రష్ చేసేసి ఆయిల్ మొత్తం వడకట్టేసుకొని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటూ వారంలో ఒక 2-3 సార్లు అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే ఎంతో మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్ని మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.
Don't forget to like, share and subscribe to my channel, Aizu's World. Thank you so much for watching. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ నేను చేసేది, వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.